మేడం బరువు ఎక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ రాదా, గర్భం నిలవదా అని అందరూ చాలా వరకు అడుగుతున్న క్వశ్చన్. బేసిక్గా ఈ జనరేషన్లో చాలా వరకు మగవాళ్ళు కానివ్వండి, ఆడవాళ్ళు కానివ్వండి, అంతకుముందు ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే కొద్దిగా బరువు అన్నది ఎక్కువగానే ఉంటున్నారు. దానికి రీజన్స్ మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, మన ఆహార అలవాట్లు, నిద్ర అలవాట్లు, ఇవన్నీ అని ఒక రకంగా చెప్పుకోవచ్చు. సో వెయిట్ ఎక్కువ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రెగ్నెన్సీ రాదు అనేది మాత్రం లేదు. అది 100% కరెక్ట్ కాదు. ఎవరికి ప్రతి మనిషికి ఒక సర్టెన్ రేంజ్ అంటూ ఉంటుంది. వాళ్ళ బిఎంఐ, వాళ్ళ హైట్కి తగ్గట్టు వాళ్ళ వెయిట్ ఉంటే మనకి ప్రెగ్నెన్సీ అవ్వడానికి బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రతి ఆడవాళ్ళకి మనకేంటి అంటే నెలసరి అన్నది కరెక్ట్గా వస్తుందా లేదా. సో యూజువల్గా నెలసరి అన్నది కరెక్ట్గా వచ్చిన వాళ్ళకి మనకి చాలా వరకు దే విల్ బి ఓవ్యులేటరీ సైకిల్స్, అంటే అండం అనేది కరెక్ట్ టైంలో రిలీజ్ అవుతేనే మనకి నెలసరి అన్నది కరెక్ట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాగా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, అంటే మనకి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారము బిఎంఐ 23 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని ఓవర్ వెయిట్ అని అంటాము, అండ్ 30 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని ఒబెసిటీ కిందకి కన్సిడర్ చేస్తాము. అలానే బిఎంఐ 40 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని మార్బిడ్ ఒబెసిటీ కింద కన్సిడర్ చేస్తాము.